ఒక చిన్న ఎన్ఎస్యూ నాయకుడిని పెద్దలు వెంకటస్వామి గారి రాజకీయాల్లో అటు పెద్దపల్లి పార్లమెంటుగా ఇటు కరీంనగర్ పార్లమెంటుకు చొక్కారావు గారు సత్యనారాయణ గారు పెద్దలుగా ముగ్గురితోటి ఆప్యాయంగా రాజకీయంగా ఆనాడు 90 నుంచి 87, 88 తర్వాత 90 నుంచి ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమం లోపల నేను వాళ్ళ వెంట ఉండేవాడిని. రాజకీయంగా అనేక సందర్భాల్లో వాళ్ళ దగ్గర ఎట్లా కష్టపడి పనిచేయాలి, ఎంత నిబద్ధతతో పనిచేయాలి, ఎంత నీతితో పనిచేయాలి అనే అంశాన్ని ఆ ముగ్గురు నాయకుల దగ్గర తెచ్చుకుని అందులో వెంకటస్వామి గారు దినచర్యలో వద్దున లేచిందంటే కొంత వ్యాయామం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫీసులో కూర్చొని ఎవరన్నా రాని డిస్పోజింగ్ సిస్టంలో నేను అంత పెద్దలందరికీ తెలుసు కానీ డిస్పోజింగ్ సిస్టంలో వెంకటస్వామి గారు నేర్చుకుంటే పొద్దున ఇంట్లో కూర్చొని మారేడుపల్లిలో 100 మంది వచ్చినా లైన్గా టెలిఫోన్ కానీ ఎదుటి వాళ్ళకి ₹1 లాభం జరుగుతున్నా సరే డిస్పోజ్ చేసి ఒక పారదర్శకంగా ప్రజలను ఏ విధంగా సమస్యల పట్ల స్పందించాలనేటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అలా మనకు వెంకటస్వామి గారి దగ్గర రాజకీయం నేర్చుకోవాల్సినటువంటి ఆయన అనుభవాన్ని జీవితంలో పిల్లలందరూ ఎవరు వచ్చినా సశక్తి అందరూ కూడా రాజకీయంగా సపోర్ట్ ఉండాలి, లేకపోతే అట్లుండాలి ఇట్లుండాలి. కానీ వెంకటస్వామి గారు చూసిన తర్వాత రాజకీయంగా శ్రమ పడితే అవకాశం వస్తుందనేటువంటి స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు మేము కూడా మాకేం రాజకీయ కుటుంబాల నుంచి రాలేదు. కానీ వెంకటస్వామి గారు ఏ విధంగా శ్రమపడి నాట్ ఓన్లీ తెలంగాణకు పరిమితం ఆంధ్రప్రదేశ్ కాదు దేశ స్థాయిలో కాకా అంటే ఒక మెమొరేబుల్ అదంతా వల్ల ఒక వేదిక వారి కుటుంబానికి దొరికింది. రాజకీయంగా ముఖ్యమంత్రి గారు అన్న ఆర్థిక వారసత్వం లేదు కదా, రాజకీయ వారసత్వం అలా ముగ్గురితో పాటు నేను కూడా నలుగురు రాజకీయ వారసత్వం ఒప్పుకుంటారా లేదా అంతేనా. ఆర్థిక వారసత్వానికి వచ్చినప్పటికీ అది అట్లా మా కింద అక్కను వదిన ఉన్న వాళ్ళందరూ అంటారు. కానీ తప్పకుండా ఎందుకంటే నేను అటువంటి రాజకీయమైనటువంటి అనుభూతి వారితోటి వారసత్వంగా వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి. తప్పకుండా వారి సంబంధానికి చెబుతూ దానికి దీనికి కోట ఈరోజు రాజకీయ వారసత్వం లోపల కాక దగ్గర నేను నేర్చుకున్నటువంటి మాటలు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా పెద్దలు మరి వివేక్ గారు కానీ వినోదన్న కానీ వంశీ కానీ ఏ విధమైతే క్రమశిక్షణ నేర్పినారో కుటుంబంలో జనరల్గా పండిత పుత్ర పరమశిష్టాన్ని రాజకీయ నాయకులు కొడుకులు ఎవరు కూడా మళ్ళా పెద్ద సక్సెస్ గారంటారు. కానీ కాక మాత్రం అందరూ భిన్నంగా అందరినీ సక్సెస్ఫుల్ స్టోరీ అలా కాక ఎక్కడున్న ఆత్మ సంతోషపడితే ఎందుకంటే ముగ్గురు అందరూ వేదిక మీద అలా అన్ని రకాలుగా ఉన్నారు. అలా మీరు కూడా గొప్ప మనసు చేసుకొని ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు కావచ్చు మిగతా అన్ని విషయాల్లో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని పోతున్నారు. కొంత మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి కాకకు ప్రత్యక్షంగా అనేక సందర్భాల లోపల వారితో కలిసి ఉద్యమాలు కావచ్చు లేదా ప్రభుత్వంలో కావచ్చు అనేక సందర్భాల్లో వారితో ప్రయాణం 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా వారి యొక్క స్ఫూర్తి ఎప్పుడు కూడా మా మీద ఉండాలని వారి ఆశీస్సులు ఉండాలని అందరిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి నివాళులు